అమర్నాథ్ గారు, మమత గారు హైదరాబాద్ నుంచి మన దగ్గరికి వచ్చారండి. మన దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి 2 టైమ్స్ ఐయూఐ చేయించుకున్నారు. కానీ ఫెయిల్ అయింది. అలాగే లాప్రోస్కోపీ ఆపరేషన్ జరిగింది. అది కూడా ఫెయిల్ అయింది. వీళ్ళకి మ్యారేజ్ అయ్యేప్పటికి 3 ఇయర్స్. సార్ది యూట్యూబ్‌లో వీడియోస్ చూసి మన దగ్గరికి వచ్చారు. ప్రెగ్నెన్సీ ఐయూఐలు చేయించుకున్నా ఫెయిల్ అయింది. సర్జరీ అయినా ఫెయిల్ అయింది. అనేసరికి వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తదా రాదా అన్న టెన్షన్‌లో మన వీడియోస్ చూసారు. మన ట్రస్ట్ క్లినిక్‌కి వచ్చారు. వాళ్ళు ఈరోజు వాళ్ళ సక్సెస్ స్టోరీతో మీ ముందుకు వచ్చారు. అమర్నాథ్ గారు మీకు ముందుగా కంగ్రాట్స్ అండి. మీరు సార్ వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చారు కదా, ఇద్దరు వచ్చారా? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. ఫస్ట్ డే టెస్టులు చేయించుకున్నారు, అలాగే టీకాలు వేయించుకున్నారు. క్రిములకి మెడిసిన్ యూజ్ చేశారు 2 నెలలు, హార్మోన్లకి 1 నెల వాడారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మీ ఫీలింగ్స్ మా వాళ్ళకి షేరింగ్ చేసుకోండి. మీలాగా సమస్యలో ఉన్న వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది. చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. నేను మా వైఫ్ 4 ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయినది. ఇప్పటిదాకా ఎక్కడ కాదు అని చెప్పేశారు. ప్రెగ్నెన్సీ చూపించిన తర్వాత ఆపరేషన్ చేయాలి, మీకు పిల్లలు గారు అది ఇది అని చెప్పేశారు. ఇంకొకటి ఆపరేషన్ చేసిన తర్వాత 2 lakhs ఏదో ఆపరేషన్ చెప్పారు సార్. అది 2 lakhs ఏదో ఆపరేషన్ చెప్తే అది చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంకొకటి ఎగ్స్ లేవు అని చెప్పేశారు. మళ్ళీ వేరే వాళ్ళది యూరిన్ తీసుకొని చేయాలి, కన్ఫర్మ్ చేస్తే అవుతుంది అని చెప్పారు. ఓకే, బికాస్ ప్రెగ్నెన్సీ రావడమే కష్టం అని చెప్పారు. డోనర్కి వెళ్ళిపోమని చెప్పేసారు. ఇంకోటి ఆపరేషన్లు చేశారు, సర్జరీ కూడా చేశారు, లాప్రోస్కోపీ సర్జరీ చేశారు, అది కూడా ఫెయిల్ అయింది. కానీ మన దగ్గర మాత్రం ఎటువంటి మీకు సర్జరీలు డోనర్స్ ఏమీ లేకుండా ఓన్లీ మెడిసిన్ ద్వారా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏమంటున్నారు మరి మీ వైఫ్? చాలా ఆనందం ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇంక ప్రెగ్నెన్సీ రాదేమో అన్న బాధలో ఉన్న టైంలో మీరు సార్ వీడియో చూసి ఇక్కడికి రావడం, అలాగే సార్ చెప్పినట్టు మెడిసిన్ యూజ్ చేశారు, జస్ట్ 3 months వాడారు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ, అది కూడా ట్యూబ్లో కాదు గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ. బీటా ఎస్సీజీ కూడా చక్కగా రిపోర్ట్ ఇచ్చారు. ట్యూబ్స్లో రావడం, అబార్షన్స్ అలా కాకుండా చక్కగా గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చింది. పిండం కూడా బాగుందని రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే మిమ్మల్ని వీడియో ఇవ్వమంటున్నాము, మీలాగా ఈ సమస్యలో ఉన్నోళ్ళు కొంతమందికి చూసి వాళ్ళ సమస్య క్లియర్ చేసుకోవడానికి ముందుకు వస్తారు. మీకు తెలియకుండానే ఒక నలుగురికి హెల్ప్ చేసినట్టే అవుతుంది. ఏమంటారు? వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జై అంటారా? చెప్పండి. డాక్టర్ సార్, ఇవ్వండి. మీ వైఫ్ ఇప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి, ఏం తినాలి, సార్ బుక్ రాశారు, ఇది ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.